ఓకే. యూపీ, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. కనీసం లైక్ అన్న ఇవ్వండి, 8 మెంబర్ చూస్తున్నారు. వివో కంపెనీ ఏ దేశానికి చెందినది? వివో కంపెనీ ఏ దేశానికి చెందినది? బుజ్జి, వివో కంపెనీ ఏ దేశానికి చెందినది? ఎస్, చైనా కరెక్ట్ ఆన్సర్, చైనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోని పక్షుల్లోకెల్లా అతిపెద్ద గుడ్డు పెట్టే పక్షి ఏది? ప్రపంచంలోని పక్షులకెల్లా అతిపెద్ద గుడ్డు పెట్టే పక్షి ఏది? గుడ్డు పెట్టే అతిపెద్ద పక్షి ఏది? కోడి. ఎస్, కోడి అని చెప్పారు. నిప్పు కోడి ఆన్సర్. నిప్పు కోడి. ఆస్ట్రిచ్ కాదు, నిప్పు కోడి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేను చాలా క్వశ్చన్స్కి ఫస్ట్ నేను ఆన్సర్ చేసిన, ఎందుకో మీరు నా పేరు తప్ప అందరి పేరు అయ్యో చెప్పానండి. అంజన్ కుమార్ గారు కరెక్ట్ చెప్పారు అని చెప్తున్నా నేను. ఓకే, ఇప్పటి నుండి నేను నేమ్ మెన్షన్ చేస్తాను, ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గ్రహాల్లోకెల్లా అతిపెద్ద గ్రహం ఏది? ఆస్ట్రిచ్ అంటే నిప్పుకోడి. అయ్యో అవునా? నా పేరు చెప్పదు. అయ్యయ్యో, ఎందుకు చెప్పానండి? అందరి పేరు చెప్తానండి నేను. ఇప్పటి నుండి అందరి నేమ్స్ మెన్షన్ చేస్తాను. ఏంటి? గురుడు కాదు, గురుడు కాదండి. బృహస్పతి కాదు. గ్రహాల్లోకెల్లా అతిపెద్ద గ్రహం ఏది? నీ తలకాయ. నన్ను తిడుతున్నారా నీ తలకాయ అని? సచిన్ గారు, ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళ పేరు చెప్పండి. ఎస్, అవును. ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళ నేమ్ చెప్తాను. గ్రహాల్లోకెల్లా అతిపెద్ద గ్రహం ఏది? టైపింగ్ మిస్టేక్. అంగారకుడు కాదు, ప్రశాంత్ కాదు. గ్రహాల్లోకెల్లా అతిపెద్ద గ్రహం ఏది? సార్ చెప్పు బ్యూటీ, నేను మిమ్మల్ని అడిగాను. బృహస్పతి కరెక్ట్ అండి. లావణ్య గారు కాదు, బుధుడు. ఎస్, జూపిటర్. అంజన్ కుమార్ గారు కరెక్ట్ చెప్పారు, జూపిటర్. గురుడు కరెక్ట్ కాదు, జూపిటర్. అంజన్ కుమార్ గారు కరెక్ట్ చెప్పారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు? నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు? గురుడు. ఓ అవునా? ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చా, జూపిటర్ అని ఇంగ్లీష్లోనే ఉంది. సో నాకు తెలీదు అంటారు, గురుడు అంటారు మేడం. అయ్యో అవునా? సివి రమన్ కాదు, సివి రమన్ కాదు. తెలుగు మీనింగ్స్ తెలుగు మర్చిపోయానండి నేను. సచిన్ గారు, నాన్య గారు అది ఇంగ్లీష్లో, ఇది తెలుగులో అండి. అయ్యయ్యో, నేను తెలుగే మర్చిపోతున్నానండి. ఏం చేద్దాం? నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఎస్, కరెక్ట్. అంజన్ కుమార్ గారు కరెక్ట్ చెప్పారు, రవీంద్రనాథ్ ఠాగూర్. అన్నీ ఒకటి. అవునా? ఓకే ఓకే అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఖండాల్లోకెల్లా అతి చిన్న ఖండం ఏది? మా తాత చంద్రయ్య.